ఖమ్మం నగరంలోని ఖిల్లా బ్రాహ్మణ బజార్ సమీపంలో ఒక దారుణమైన ఘటన జరిగింది. పాల్వంచ పట్టణానికి చెందిన ఒక మహిళని దుండగుడు అతి కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. మహిళ మృతదేహాన్ని చూసి వన్ టౌన్ పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఆ మహిళను ఎవరు చంపారు, ఎందుకు చంపారనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మహిళ మృతదేహం సమీపంలో కొంత నగదు కూడా పడి ఉండడంతో ఆ కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి నారాయణ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నారాయణ, ఆ మహిళ ఎవరు, ఏమిటి అన్న సమాచారం ఏదైనా తెలిసిందా? ఎన్ని గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది? ఈ ఘటన జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరైనా ఆమెను చంపేయడం చూసారా? ఖమ్మం బ్రాహ్మణ బజార్కి సంబంధించి ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, నగరం నడిబొడ్డున ఉండే ప్రాంతం, కానీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈమె ఒక సమీపంలోని ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తున్నట్లుగా ప్రాథమికంగా అయితే గుర్తించారు. పాల్వంచ పట్టణానికి చెందినటువంటి మహిళ. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తారు. కొద్ది దూరంలోనే డబ్బులు కూడా పడి ఉంటాయని బట్టి చూస్తే డబ్బుల కోసం హత్య చేశారా, ఏదైనా పెనుగులాట జరిగి, లేకపోతే ఇంకా వేరే ఏమైనా కోణం ఉందనేది పోలీసులు అయితే ప్రస్తుతం ప్రాథమికంగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా మహిళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ప్రాథమికంగా తెలిసిన ప్రకారం షాపింగ్ మాల్లో పనిచేస్తుందంటే దగ్గరలోనే షాపింగ్ మాల్స్, కమాన్ బజార్కి సంబంధించినటువంటి షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఆ మాల్స్ లో పనిచేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. అయితే ఈ ఘటనకి దీని వెనక దారితీసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఎప్పుడూ రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, సమీపంలోనే దేవాలయాలు ఉంటాయి, నిత్యం కూడా తిరుగుతూ ఉంటారు. కొద్ది సేపటి క్రితమే ఈ హత్య జరిగింది. కత్తితో దారుణంగా గొంతు దగ్గర, పొట్ట భాగంలో కూడా దారుణంగా పొడిచి హత్య చేయడంతో రక్తం మడుగులు అక్కడికక్కడే కుప్పకూలి ఆమె చనిపోయింది. దగ్గరలోనే కొన్ని డబ్బులకు సంబంధించి కొంత నగదు అయితే పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి ఏమైనా మద్యం తాగి వేరే విధంగా ఏమైనా వేధించారా, లేకపోతే డబ్బుల కోసమే అటుగా ఆమె నడుచుకుంటూ వెళుతుంటే వెంబడించి నగదు కోసం ఏమైనా హత్య జరిగింది అనేది అయితే పోలీసులు అయితే ప్రస్తుతం వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసుల దర్యాప్తులో వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే పాల్వంచ పట్టణానికి చెందినటువంటి మహిళ ఖమ్మం వచ్చి సమీపంలో ఉన్నటువంటి ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తున్నట్టుగా ప్రస్తుతానికి ప్రాథమికంగా గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ.